మేడారం మహాజాతర ముగింపు దశకు వచ్చింది. ఇవాళ రాత్రి వనదేవతలు వన ప్రవేశం చేయనున్నారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రవేశానికి సమయం సమీపించింది. మరి కాసేపట్లో కోట్లాది మంది భక్తుల చేత పూజలు అందుకున్నటువంటి వనదేవతలు తిరిగి వనంలోకి వెళ్లే సమయం వచ్చేసింది. సూర్యాస్తమయం అయింది. దాంతో ఇక వనప్రవేశ కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఇందుకోసం పూజారులు గద్దెల మీదకి వస్తారు, తర్వాత సంప్రదాయ పూజలు చేస్తారు. అలాగే వన ప్రవేశం ఏదైతే ఆ వనదేవతలు వనం వీడి జనం మధ్యకు తీసుకొచ్చిన వనదేవతలు తిరిగి వనంలోకి తీసుకెళ్లడమే ఈ వనప్రవేశ కార్యక్రమం. దీంతో 4 రోజుల మహాజాతర పూర్తవుతుంది. ఇవాళ 4వ రోజు, ఆఖరి రోజు. దాంతో ఆఖరి రోజు అయినటువంటి ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత మరి కాసేపట్లో ఈ వన ప్రవేశం అనేది జరుగుతుంది. సమ్మక్కను సగౌరవంగా ఏదైతే ఎంత లాంఛనంగా అధికార లాంఛనాలతో చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చిన సమ్మక్కను తిరిగి చిలకలగుట్టకి తీసుకెళ్తారు. అలాగే సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజులు కూడా అంతే గౌరవంగా డప్పు మేళ తాళాల వాయిద్యాల నడుమ కన్నెపల్లికి తీసుకెళ్తారు. అలాగే గంగారం మండలం పూలగొండలకు తీసుకెళ్తారు, కొండాయిమోకి తీసుకెళ్తారు. అంటే ఈ ముగ్గురు వనదేవతలు అక్కడికి వెళ్తారు. ఇక సమ్మక్క చిలకలగుట్టకు వెళ్తుంది. అంటే వనం వీడి జనం మధ్యలోకి వచ్చి 4 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి వనదేవతలు తిరిగి వనంలోకి వెళ్లడంతో ఈ మహాజాతర ముగుస్తుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికీ కూడా మేడారంగా ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులంతా విచ్చేస్తున్నారు. తల్లులను యథావిధిగా దర్శించుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరి కాసేపట్లో, ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి మరి కాసేపట్లో భక్తుల దర్శనాలు ముందుగా నిలిపివేస్తారు. ఆ వనప్రవేశ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి యథావిధిగా భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. అలాగే వనప్రవేశ సమయంలో విద్యుత్ దీపాలు ఉండకూడదు కాబట్టి విద్యుత్ దీపాలను నిలిపివేసి చీకట్లో వనదేవతలను తిరిగి వనంలోకి తీసుకెళ్లడంతో ఈ వనప్రవేశ కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే మహాజాతరలో ఆఖరి ఘట్టం అనేది ఈ వనప్రవేశం పూర్తయిన తర్వాత తిరిగి యథావిధిగా భక్తులకు దర్శనాలు ఉంటాయి. ఓవర్ టు స్టూడియో.